హలో ఎవ్రీవన్. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంతగా వర్కౌట్ అవుతాయి అంటారా? సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఈ కామెంట్స్ అంటే ఓటర్ల మధ్య కానీ క్షేత్రస్థాయిలో ఏమైనా వర్కౌట్ అవుతాయి అంటారా? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ ఏంటి? దళితులు కాపులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రభుత్వంలో కాపులు సీఎం, దళితులేమో డిప్యూటీ సీఎం. ఇదే కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పిన ఈక్వేషన్ ఇది వర్కౌట్ అవుతుందా గ్రౌండ్లో అని అంటే ఫస్ట్ మందకృష్ణ చెప్పాలి. ఎందుకంటే సునీల్ ఐపీఎస్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ముందు మందకృష్ణ గారు ముందు అసలు దాని మీద ఒపీనియన్ వ్యక్తం చేయాలి. ఎందుకనంటే దళితులు అని అంటే ప్రధానంగా ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా వీళ్ళిద్దరిని కలిపి దళితులు, మిగతా వాళ్ళు ఉంటారు దాంట్లో, ఉపకులాలు చాలా ఉంటాయి. వీళ్ళే కదా ఎస్సీ మాలల కారణంగా అన్యాయం జరుగుతుందని చెప్పి 30 సంవత్సరాల పాటు పోరాటం చేశారు మందకృష్ణ మాది గారు. ఎందుకు? ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాట్లని ఎస్సీ మాల సామాజిక వర్గం తీసుకెళ్ళిపోతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అలుపెరగినటువంటి పోరాటం చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం. నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి హామీ ఇస్తే ఆయన కౌగిలించుకొని నరేంద్ర మోడీ గారిని ఏడ్చాడు. ఏడడం అంటే ఆ హామీ ఇచ్చారు కాబట్టి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక నాయకుడిగా తన కళ నెరవేరిందని చెప్పి పొలకించిపోవటమో లేదంటే కన్నీరు పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన బాధలు పడినటువంటి బాధలు, మాదిగ సామాజిక వర్గం పడినటువంటి బాధలను నెమరు వేసుకుంటూ తల్లడిల్లిపోయారు ఆ రోజున వేదిక మీద సికింద్రాబాద్లో జరిగిన సమావేశంలో. అప్పుడు దండోర మాదిగ డప్పు అని చెప్పి ఒకటి పెట్టారు. ఇప్పుడు అనేక మంది వచ్చారు. అనేక మంది వస్తే నరేంద్ర మోడీ గారిని పిలిచారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. లీగల్గా సుప్రీంకోర్టులో నేను కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా పోరాడి ఎస్సీ వర్గీకరణ చేపిస్తానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆయా రాష్ట్రాలని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుంది, స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది. గత ప్రభుత్వం దాని గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడటానికే సాహసించేది కాదు, దాటవేసేది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది ఎస్సీ వర్గీకరణని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేయడానికి పకడ్బందీగా సిద్ధమైంది. కారణం ఏంటి? అసలు ఈ ఎస్సీ వర్గీకరణ ఎక్కడి నుంచి పుట్టింది? చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఎస్సీ మాలలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఎక్కువగా, ఎస్సీ మాదిగలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 96లో 99 ఆ ప్రాంతాన ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు 90లో 96, 99 ఆ ప్రాంతాన. అంటే అప్పుడే ఆయనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సమాజంలో అన్ని సామాజిక వర్గాలు రాజ్యాంగం ఇచ్చిన ఫలాల్ని అందుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అందుకే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం కానీ, బీసీలకి రాజ్యాధికారం రావడానికి ఆయన చేసినటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇప్పుడు తీర్మానం వల్లనే చెప్పారు. బీసీలకి ఎవరైనా ఏదైనా చేశారు అని అంటే ఒకే ఒక్క నాయకుడు చేశారు, ఆయన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తీర్మానం వల్లనే చెప్తున్నారు. అంటే బీసీ సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. అలానే ఎస్సీ వర్గీకరణ కోసం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది ఎవరంటే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు. సో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరున్నారంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఉండేటువంటి హర్ష్ కుమార్ గారు, లేదంటే సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. సార్, సునీల్ కుమార్ గారు చేసిన ఈ కామెంట్స్ కావచ్చు, సో గ్రౌండ్ లెవెల్ అంతగా వర్కౌట్ అవుతాయి అంటారా ఒకరి మధ్య? ఇప్పుడు అదే చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతాయి అంటే ఇప్పుడు మాలలు తమ రావాల్సినటువంటి ఫలాల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి మాదిగ సామాజిక వర్గం భావిస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఆ భావన ఉంది, బలంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో మన గ్రామాల్లో చూస్తే అంటే హరిజనవాడ సపరేట్, ఎస్సీ మాలలు సపరేట్గా ఉంటారు, ఎస్సీ మాదిగలు సపరేట్గా ఉంటారు. వీళ్ళిద్దరూ ఈ రెండు సామాజిక వర్గాలు పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది చాలా అరుదు, అసలు జరగవు. వేరే సామాజిక వర్గాలు ఒకరికొకరు పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం
ఎస్సీ మాదిగా పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా కూడా నాకు తెలిసి నేను 28 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నా నాకైతే తారసపడలా. అంటే అంత వివక్ష మాదిగల మీద ఉంటుంది. నేను ఎక్కడ దాకా నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రిపోర్టింగ్ కోసం వెళ్ళేవాళ్ళం. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదైనా ఉంటే అవి అలానే ఉండేవి, క్లియర్ అయ్యాయి కాదు. ఎందుకు ఎస్సీ కార్పొరేషన్కి ఎండీలుగా ఎవరు ఎక్కువ కాలం పనిచేశారని అంటే రికార్డ్స్ తీసుకోవచ్చు. ఇదేమి నేను పోర్ట్రేట్ చేసి చెప్పట్లేదు, రికార్డ్స్ ఆన్ రికార్డ్ మీరు కనుక చెక్ చేస్తే ఎస్సీ కార్పొరేషన్కి ఎప్పుడు కూడా ఎస్సీ మాల ఐఏఎస్ మాత్రమే ఎండీగా ఉండేవాళ్ళు. ఎస్సీ మాదిగ ఎండీ చాలా అరుదు. ఎస్సీ మాల ఎండీగా ఉన్నప్పుడు ఎస్సీ మాదికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ లేదా ఇతరత్ర స్కీమ్స్కి సంబంధించిన ఫైల్స్ ముందుకు కదిలేవి కాదు. అనేక సందర్భాల్లో మేము న్యూస్ రాసాం ఆ రోజు పేపర్లో ఉన్నప్పుడు. కాబట్టి ఎస్సీ మాదిగలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేశారు మందాకృష్ణ మాదిగ గారు. సో అలాంటిది ఇప్పుడు ఎస్సీ మాల డిప్యూటీ సీఎం అవుతారా, ఎస్సీ మాదిగ డిప్యూటీ సీఎం అవుతారా? సునీల్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం సునీల్ కుమార్ గారు దళితులు అని అన్నారు. దళితులు అనేది కంబైన్డ్గా చెప్తున్నారు. ఈ దళితుల్లో చాలా రకాలు ఉన్నారు, మాలల్లో చాలా రకాలు ఉన్నారు, చాలామంది చాలా ఉపకులాలు ఉన్నాయి, మాదిగలు ఉన్నారు. సో మాదిగల్ని అసలు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాదిగలు పోరాటం చేశారు కదా. ఇప్పుడు దళితులు అనేది ఉమ్మడిగా తీసుకున్నారు, బాగానే ఉంది. దళితుల్లో ఎవరు డిప్యూటీ సీఎం? ఎస్సీ మాలకు సంబంధించిన డిప్యూటీ సీఎమ్మా, లేదంటే ఎస్సీ మాదికి సంబంధించిన డిప్యూటీ సీఎమ్మా? అది కూడా చెప్పాలి సునీల్ కుమార్ గారు. అది చెప్పలా, దళితులు అన్నారు, అయిపోయింది. ఇక కాపు సామాజిక వర్గం తీసుకుంటే కాపులు అని అంటున్నారు. ఎవరు కాపులు ఎవరు? దాసనారాయణ గారు చనిపోయారు, దాసనారాయణ గారు ఆయన చెప్పేవాళ్ళు బతికున్న రోజుల్లో కాపులు, ఒరిజినల్ కాపులు మేము అనేవాళ్ళు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే రకరకాలుగా చెప్పేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు అందరికీ తెలుసు ఎవరు కాపులు. అసలు కాపులు అంటే ఎవరు? తెలగల కాపులా, బలిజల కాపులా, సెట్టి బలిజల కాపులా, ఒంటరి కాపులా? ఇవన్నీ కాదు కదా. కాపులు అంటే ఏంటి? కాపు తెలగ, బలిజ, ఒంటరి, ఇంకా రకరకాల అన్నింటినీ కలిపి కాపులు అని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఇది వంగవీటి రంగా హత్య తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. కానీ ఇవాళకి కూడా నీకు పెళ్ళిళ్ళు ఈ కులాల మధ్య చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడిప్పుడే కొంత జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ తెలగల్ని సపరేట్గా చూస్తారు అసలు కాపులు. సెట్టి బలిజలకి కాపులకి అస్సలు పడదు. ఇది నేను ఎందుకు పడద మీన్స్ దూరంగా పెడుతుంటారు సెట్టి బలిజల కాపులు. పడద మీన్స్ నేనేదో వాళ్ళకు ఇదిగా కాదు, వివక్ష చూపిస్తుంటారు. ఇది నేను గ్రౌండ్ లెవెల్లో నేను పేపర్లో పనిచేసినప్పుడు గోదావరి జిల్లాలో చూశాను నేను. సో కాబట్టి ఇన్ని ఉపకాలాలు ఉన్నాయి కాపుల్లో. కాపులు అందరు కాపులు కాదు కదా. ఒక కాపు వచ్చేసి తెలగలను చేసుకుంటారా, సెట్టి బలిజని చేసుకుంటారా? ఏదో అరుదుగా చేసుకుంటుంటారు అంతే తప్ప వివక్ష అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంటుంది. మరి ఈ కాపుల్లో ఎవరు డిప్యూటీ సీఎం? ఎవరు కాపుల్లో? ఏ కాపు సీఎం? తెలగ కాపా, బలిజ కాపా, సెట్టి బలిజ కాపా, ఒంటరి కాపా? ఏ కాపు? అదే చెప్పాలి. సో కులాలు సామాజిక ఈక్వేషన్లు తీసుకొచ్చి ఏదో ప్రభుత్వాలను బదనాం చేయటం, లేదంటే రాజకీయ పార్టీని బదనాం చేయటం, లేదంటే సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనతో వచ్చినటువంటి సునీల్ కుమార్ గారు ఈ విషయంలో క్లారిటీ చెప్పాలి. కాపుల్లో ఏ కాపు? అసలు కాపులు అనేది ఏ సెక్టార్ని మీరు కాపులు అంటారు, ఏ సెక్టార్ని కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? నేను అసలు రెల్లి కాపు కాదని చెప్తున్నాడు ఆయనే చెప్పాడు స్వయంగా, నేను చెప్పడం కాదు. ఇప్పుడు కాపు ఎవరు, కాపు కాదు. ఈవెన్ మెగా ఫ్యామిలీ మీదనే ఆ మధ్యకాలంలో ఒరిజినల్ కాపు ఎవరు ఏంటి అనేది పేరు నాని గారు మాట్లాడారు, మాజీ మంత్రి. ఒరిజినల్ కాపు నేను, మీరు ఒరిజినల్ కాపులు కాదని చెప్పేసి. సో ఇలాంటి డీవియేషన్స్ ఉన్నప్పుడు ఈ దళిత కాపు కాంబినేషన్ తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం బాగానే ఉంది, డిప్యూటీ సీఎం అలాగే సీఎం అన్నారు. ఎవరు? ఏ కాపు సీఎంగా ఏ కాపు, డిప్యూటీ సీఎంగా ఏ దళిత అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి సునీల్ కుమార్ గారు. ఆ క్లారిటీ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ ఆయన హిడెన్ ఎజెండా లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని అంటే డెఫినెట్గా అస్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. కాబట్టి హిడెన్ ఎజెండా బెంగళూరు నుంచో తాడేపల్లి నుంచో ఉంటుందని చెప్పి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి జగన్ ఐపీఎస్ అని చెప్పి ఆయన అంటారు చాలామంది. సో కాబట్టి హిడెన్ ఎజెండా
ఉంది కాబట్టి నా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికైనా స్పష్టమైన స్టేట్మెంట్తో ఆయన ముందుకు రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.